వెల్కమ్ టు డిటెక్టివ్ నార్ద న్యూస్ ఛానల్ అండి. ప్రస్తుతం మనకు బ్రేకింగ్ న్యూస్ అందుతుంది. ఇప్పుడే కర్నూలు జిల్లా ఆదోని మున్సిపాలిటీలో వైసీపీ కాంగ్రెస్ పార్టీ చైర్పర్సన్ శాంతాపై పెట్టిన అవిశ్వాస తీర్మానం పూర్తిగా వీగిపోయిందని ఈ సందర్భంగా వైసీపీ సంబరాలు జరుపుకుంటున్నారు. ఓవైపు కూటమి అభ్యర్థి అయిన టీడీపీ, జనసేన, బీజేపీ మూడు పొత్తు ఉన్నప్పటికీ ఆదోనిలో బీజేపీ తరఫున పార్థసారథి గారు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇదే నేపథ్యంలో ప్రస్తుతం అక్కడ గతంలో వైసీపీ తరఫున గెలిచిన మున్సిపల్ చైర్పర్సన్ శాంత గత కొన్నాళ్ళుగా అభివృద్ధి పనులు చేస్తున్నానన్నప్పటికీ అక్కడి నుంచి వైసీపీ పార్టీలోంచి ఒక 7 కౌన్సిలర్లు ఇటీవలే బీజేపీలో చేరారు. అయినప్పటికీ ఆ కౌన్సిలర్లు పెట్టిన అవిశ్వాస తీర్మానానికి కొంతమంది గైర్హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్ తో పాటు 35 మంది కౌన్సిలర్లు ఒక ప్రత్యేక బస్సులో మున్సిపల్ కార్యాలయానికి చేరుకొని అవిశ్వాసాన్ని వీగివేసేటట్టు చేశారు. తామంతా వైసీపీ పార్టీనే పక్షానే ఉన్నామని, వైసీపీ పార్టీకే మద్దతు తెలుపుతామని దగ్గర 35 మంది కార్పొరేటర్లు ముక్తకంఠంతో చైర్పర్సన్ శాంతకు ఓటు వేయడంతో కూటమి అభ్యర్థులు పెట్టిన అవిశ్వాసం పూర్తిగా వీగిపోయింది. దీంతో అసలు మున్సిపల్ చైర్పర్సన్ శాంతకు అవిశ్వాసానికి వ్యతిరేకంగా 36 మంది కౌన్సిల్ సభ్యులు ఓటు వేయడం పట్ల జిల్లా రాజకీయాల్లో ఒక్కసారి చర్చానీయాంశంగా మారింది. ప్రస్తుతం చతికిలబడిందన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆదోనిలో చైర్పర్సన్ శాంతాపై పెట్టిన అవిశ్వాసం వీగిపోవడం పట్ల వైఎస్ఆర్సీపీ పార్టీకి కొత్త జోష్ వచ్చిందని చెప్పవచ్చు. ఆదోని మున్సిపాలిటీలో జరిగినటువంటి అవిశ్వాస తీర్మానానికి 42 మంది కౌన్సిలర్లకు గాను 35 మంది ఇక్కడ వచ్చి ఓట్ చేయడం జరిగింది. ప్లస్ ఒక ఎక్స్ అఫిషియో మెంబర్ అంటే ఎమ్మెల్సీ గారు ఓటు 36కి 36 ఓట్లు అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా అంటే ఏకగ్రీవంగా తీర్మానించడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా ఈరోజు మా ఎక్స్ చైర్మన్ బోయ శాంత గారు చేసిన పనులకు అవిశ్వాస తీర్మానం పెట్టాల్సి వచ్చింది. ముఖ్యంగా వాటిలో మన సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ గత 4 సంవత్సరాలుగా ఎటువంటి అభివృద్ధి నోచుకోకుండా టౌన్ జనాలకు నీటి ఎద్దడి క్రియేట్ చేసే పరిస్థితి రావడం, తర్వాత కౌన్సిలర్లకు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి 36 మంది కౌన్సిలర్లకు ఎవరికి సహకరించకపోవడం, దాని తర్వాత మార్కెట్ వేళల్లో అవకతవకలు చేయడం, అనేక కాంట్రాక్ట్ విషయాల్లో అవకతవకలు జరగడము, ఇవన్నీ రీజన్స్ పెట్టి కలెక్టర్ గారికి పోయిన నెల 19వ తారీఖున అవిశ్వాస తీర్మానానికి ఫారం 1 నోటీస్ ఇచ్చి రావడం జరిగింది. 29వ తారీఖున 16వ తారీఖున ఎలక్షన్ ఉంటుందని కలెక్టర్ గారు ఫామ్ 2 నోటీస్ జారీ చేసి ఈరోజు ఎలక్షన్ జరిగి విజయవంతంగా ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ ఏదనుకుందో దాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. డబ్బులు ప్రలోభాలు పెట్టింది మా వైఎస్ఆర్సీపీ వాళ్ళు కాదండి. మాకు గెలవడానికి 30 మంది కావాలి, వాళ్ళకి 7 మంది ఉంటే చాలు అవిశ్వాసం వీగిపోవడానికి. ఆ 7 మంది కోసం వాళ్ళు చేసిన వేట అంతా ఇంత కాదు. వ్యాపారాలు ఉన్న వాళ్ళని బెదిరించినారు, ఉద్యోగాలు ఉన్న వాళ్ళని బెదిరించినారు, ఏ వ్యవహారం లేని వాళ్ళకు డబ్బాస చూపించినారు. 4 లక్షలు ఇస్తాము, 5 లక్షలు ఇస్తామని చెప్పి మా కౌన్సిలర్లకు డబ్బాస చూపించినారు. అయినా వారు పెట్టినటువంటి సామభేద దండోపాయాలు ఉపయోగించినారు. దీన్ని అవిశ్వాసాన్ని వీగిపోవాలి అనే ప్రయత్నం చేశారు. కానీ దాన్ని సక్సెస్ఫుల్గా మా కౌన్సిల్ మెంబర్ అందరూ కలిసికట్టుగా ఎదుర్కొని ఈరోజు విజయం సాధించారు. నెక్స్ట్ చైర్మన్ ఎవరు అనేది స్టేట్ ఎలక్షన్ కమిషన్ డేట్ ఇచ్చిన తర్వాత ఆ రోజు మళ్ళా పార్టీ అధిష్టానం పెద్దలు అందరూ నిర్ణయించుకున్న తర్వాత ఎవరు అనేది డిక్లేర్ చేస్తారు. నా పేరు సందీప్ రెడ్డి, 36వ వార్డు కౌన్సిలర్ ఆదోని. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
అవిశ్వాస తీర్మానం అంటే రాష్ట్రంలో ఎక్కడ జరిగినటువంటి వింత పోకడ ఇక్కడ జరిగింది. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి చైర్పర్సన్ అయినటువంటి శాంత గారు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అని చెప్పడం జరుగుతూ ఉంది. మరి వారి మీదనే ఈ రోజున అవిశ్వాస తీర్మానం పెట్టి ఈ రోజున 36 మంది కౌన్సిలర్లు అందరు కూడా ఈ రోజున వచ్చి ఆమెను దింపడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా కారణాలు ఏమిటంటే అధికార పక్షానికి వారు సపోర్ట్ చేస్తూ అంటే ఇండైరెక్ట్గా వారి భర్త అయినటువంటి నాగేంద్ర గారు వారి బీజేపీలో చేరాక వారు మళ్ళీ ఈ రోజున మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిల్ అని చెప్పడం జరుగుతూ ఉంది. సో వారు ఈ ఆదరణ అభివృద్ధి గురించి ఏది ఆలోచించట్లేదని, అంతేకాకుండా తాగునీటి సమస్య అయితేనేమి, మార్కెట్ అయితేనే, ఇటువంటివి కూడా ప్రతి ఒక్క చిన్న సమస్య ఈ కౌన్సిల్లో బిల్ పాస్ కాకుండా ఇలాంటి వాటికి ప్రతి దానికి కూడా సమస్యగా ఉన్నటువంటి ఈ పరిస్థితిలో ఈరోజు అవిశ్వాస తీర్మానం పెట్టి ఈరోజు నెగ్గడం జరిగింది. అంటే మేము ఏదైతే అనుకున్నామో దానికి బ్రహ్మాండంగా ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు కార్యకర్తలు అందరూ కూడా సహకరించి ఈరోజు దిగ్విజయంగా ఈరోజు అవిశ్వాస తీర్మానం నెగ్గడం జరిగింది. బీజేపీ పార్టీ తీసుకున్న వాళ్ళు ఈరోజు అవిశ్వాస తీర్మానం రాకపోవడానికి మీరు ఏ విధంగా తీసుకున్నారు? వాళ్ళు బీజేపీ పార్టీ నుంచి ఎవరు గెలిచారండి? వారు ఇక్కడి నుంచి పోయిన వాళ్ళే. వారికి విప్ కూడా జారీ చేయడం జరిగింది. వారు వచ్చింటే దాని ఈరోజు వాళ్ళ పార్టీ నుంచి సస్పెండ్ అయ్యిండే వాళ్ళు. వారు ఆ పార్టీ నుంచి గెలిచినటువంటి వ్యక్తులు కాదు వాళ్ళు. మరి నిజంగా అలా ఉంటే ఈరోజు వచ్చి వాళ్ళు ప్రతికూలంగా ఓటేసి ఉండాల్సింది, మరి లేదా వాళ్ళు అనుకూలంగానే వేసి ఉండాల్సింది. అంటే వారికి అటువంటి ఆలోచన లేదు కాబట్టి ఈరోజు రాలేదు. రైట్.